నెలకి 35,000 జీతం అండి. ఎవరికి 10థ్ క్లాసు ఐటీఐ చేస్తే సరిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం అండి. ఇలాంటి అవకాశాలు చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. 800 పైన ఉద్యోగాలు ఇప్పుడైతే నోటిఫికేషన్ వచ్చేసిందండి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి సమాచారం తెలియక, సమాచార లోపం వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నారండి. ఇది మంచి మంచి ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. ప్రస్తుతానికైతే ఇదిగో 10థ్ క్లాస్ ఐటీఐ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్‌లో చాలామందికి డిఫెన్స్ సెక్టార్‌లో చేయాలి అనే ప్యాషన్ ఉంటుంది కదండీ! ఐ మీన్ మిలిటరీ కావచ్చు, ఆర్మీ, నేవీ, ఇంకా సెంట్రల్ ఆర్మడ్ రిజర్వ్ పోలీసెస్ అంటాం. ఇక్కడ సశస్త్ర సీమా బల్‌లో ఈరోజు అవకాశం వచ్చింది. ఎక్కువ టైం లేదు. ఏప్రిల్ 24 లాస్ట్ డేట్ కాబట్టి ముందు అప్లై చేసేయండి. అప్లై చేయాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోండి. ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి, ఫిట్ అవుతాయి అనుకుంటే ఇంకేం ఆలోచించొద్దు. ఈరోజు రేపు ఉద్యోగాలు పరిస్థితి ఎలా ఉంది మనకు తెలుసు కదండీ! మీరనుకుంటారు ఇండియా లెవెల్ కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. నాకు వస్తుందా అనుకుంటారు. అప్లై చేసేవాళ్ళంతా మనలాంటి వాళ్ళే కాస్త కుదురుగా కూర్చుంటే, పద్ధతిగా చదవడం మొదలెడితే, పద్ధతిగా ప్రిపేర్ అయితే ఏదైనా వస్తుందండి. ఎందుకు రాదు? అందుకోసమే ఇదిగో నేను కాస్త మోటివేషన్ ఇస్తూ మంచి సమాచారం, అనుబంధ సమాచారం కూడా ఇచ్చేస్తున్నాను. మరి 800 పైన ఉద్యోగాలంటే మన ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి, తెలుగు రాష్ట్రాలకు కూడా వాటా ఉంది కదండీ! మరి ఇంకేం ఆలోచించొద్దు. అప్లై చేసేయండి. ఇక్కడ కానిస్టేబుల్ అంటున్నారండి. అంటే ఏం లేదు. కానిస్టేబుల్ అంటే జనరల్ డ్యూటీ చేసే కానిస్టేబుల్ ఉంటారు కదా! ఇక్కడ జనరల్ డ్యూటీ చేసే కానిస్టేబుల్ కాదండి వీళ్ళందరూ గూడా. అంటే ఈ చిన్న చిన్న ట్రేడ్స్ ఉంటాయి. ట్రేడ్స్‌మెన్ అంటారు. అంటే కార్పెంటరు, మొక్కలకి నీళ్లు పోసేవాళ్ళు, నర్సింగ్ అసిస్టెంటు, చెప్పులు తయారు చేసేవాళ్ళు, వాషర్‌మెన్ ఇలాగ బార్బర్ ఇలాగండి. అంటే వీటికి కూడా ఐటీఐ కావాలా అంటారేమో. కొన్నిటికి 10థ్ క్లాస్ సరిపోతుంది. కొన్నిటికి మరి కార్పెంటర్ లాంటివి ఉన్నాయి కదా! ముఖ్యంగా డ్రైవర్ అండి. డ్రైవర్ పోస్టులయితే చాలా ఉన్నాయి. అంటే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ నాకొచ్చు. నాకు అందులో ప్రావీణ్యం ఉంది. సర్టిఫికేట్ ఉంది అంటే ఇంకేం చూడక్కర్లేదు. 10థ్ క్లాస్ తర్వాత అప్లై చేయొచ్చు. రూ. 35,000 జీతం, ఇంకా అలవెన్సులు చాలా ఉంటాయి కదండీ! గవర్నమెంట్ జాబ్ అంటే. ఇవన్నీ కూడా వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ మందికే ఉంటుంది. ఆ అవకాశం వదులుకోవద్దు. ముఖ్యంగా మనల్ని ఫాలో అవుతున్న ప్రతి వాళ్ళకి నేను ఉద్యోగ సమాచారం క్లియర్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా ఇచ్చేద్దామని చెప్పి నేను డిసైడ్ అవుతున్నాను కాబట్టి ఇక మన హ్యాండిల్ ఫాలో అయిపోండి. మన మీడియా ఛానల్ ఫాలో అయిపోతూ షేర్ చేయండి. దయచేసి వీలైనంత మందికి షేర్ చేసి ఇవన్నీ ఉపయోగించేసుకోండి. అంటే మనకి ఉపయోగపడకపోయినా ఇంకొకళ్ళకి ఉపయోగపడతాయి కదండీ! ఇక్కడ నేపాల్, భూటాన్, టిబెట్ ఇలాంటి వాటికి బోర్డర్ ఉంది కదా! మనకి బంగ్లాదేశ్‌తో సహా. ఈ బోర్డర్స్‌ని కాపాడుతూ ఉంటారు సైనికులు. వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు వీళ్ళు. ఎవరు? ఈ ట్రేడ్స్‌మెన్ అనేవాళ్ళు. సైన్యంలో వీళ్ళు కూడా అవసరమేనండి. పూర్వం రాజుగారు వెళుతూ వెళుతూ చాలామందిని కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ఏది? యుద్ధం చేసే వాళ్ళకి సాయంగా అంటాం చూడండి. అట్లా అన్నట్టు. అంటే ఆ రోజులు వేరు. ఈ రోజులు మంచి సౌకర్యాలు వగైరా జీతం అన్నీ ఉన్నాయండి. సో, ఇంకేం ఆలోచించొద్దు. 827 పోస్టుల్లో ఒక పోస్టు నాదే అనుకోని అప్లై చేసేయండి. ఇంకేమేం పోస్టులున్నాయంటే నోటిఫికేషన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాస్త ఓపికగా చూసేయండి. కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, మనకు ఉపయోగపడకపోయినా ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక లైకు, షేర్ అయితే ఇవ్వండి. ఇక్కడ చెప్పాను కదండీ! డ్రైవర్ పోస్టులే 500 పైనున్నాయి. ఇక కానిస్టేబుల్ వాషర్‌మెన్ ఉంది, బార్బర్ ఉంది, గార్డెనర్ ఉంది, టైలర్ ఉంది, వెటర్నరీ ఉంది, కోబ్లర్ ఉంది, కార్పెంటర్ ఉంది, వాటర్ క్యారియర్ అంటే నీళ్లు మోసేది కూడా ఉంది, వెయిటర్ ఉంది, నర్సింగ్ ఆర్డర్లీ అంటే నర్సులకి హెల్ప్ చేసేవాళ్ళు అన్నట్టు. మరి ఇన్ని పోస్టులున్నాయి. పోస్టులు ఇన్ని ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా రిజర్వేషన్ ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కదండీ! రిజర్వేషన్ ప్రకారమే ఉంటుంది. అన్‌రిజర్వ్డ్‌కి, బీసీ, ఓసీ అలాగే ఎస్సీ, ఎస్టీ అందరికీ ఉంటాయి కదండీ! ఎవరి పోస్టులు వాళ్ళకున్నాయి. అయితే ఎక్కువ పోస్టులకి 10థ్ క్వాలిఫికేషన్ చూసుకోండి. కొన్నిటికి మాత్రం 10థ్‌లో సైన్స్ ఉండాలని, కొన్నిటికి మాత్రం ఐటీఐలో కూడా ఈ సంబంధిత సర్టిఫికేట్ ఉంటే బెటర్ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి అది కూడా చూసుకోండి. ఇక ఎక్కువ డ్రైవర్ పోస్టులున్నాయి గుర్తుంచుకోండి. ఇక్కడ 18-27 సంవత్సరాలండి గుర్తుంచుకోండి. 18-27 సంవత్సరాలు. కార్పెంటర్‌కి మాత్రం 25 సంవత్సరాలే. ఇంకా మిగిలిన అన్నీ ఉన్నాయి చూడండి. అంటే డ్రైవర్‌కి, వెటర్నరీకి 27 ఇచ్చి, కార్పెంటర్‌కి 25 సంవత్సరాల లోపిచ్చి, వాషర్‌మెన్, టైలరు, బార్బరు, వెయిటర్ ఉన్నాయి కదండీ! వాటికైతే 23 ఇచ్చారు. అలా అని భయపడక్కర్లేదు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదండీ! అందరికీ పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీలు అయితే ఇంకొక 5, బీసీలు అయితే ఇంకొక 3, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇంకా 3 ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఈ అవకాశాలు ఉన్నాయి. సో, ఇంకా ఇబ్బందేమీ లేదు. ఏజ్ ఇబ్బంది లేదు. అంత ఇచ్చారు కాబట్టి. ఇక డబ్బులైతే చెప్పాను కదా! బేసిక్ పే 21,700 గానీ 35,000 దాకా వచ్చే అవకాశం ఇక్కడ ఉందండి. స్కేల్ అయితే 69,000 దాకా స్కేల్ అయితే ఇచ్చేసారు. రూ. 69,100 స్కేల్ ఇచ్చారండి.
ఇక్కడ పెన్షన్ స్కీమ్ కూడా ఉంది వీళ్ళకి. అంటే న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది కదండీ! ఆ పెన్షన్ స్కీమ్‌లోకే వస్తారు వీళ్ళందరూ కూడా. కానీ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే 5 లెవెల్‌లో సెలక్షన్ ఉంటుందండి. అబ్బా! ఇంత చిన్న ఉద్యోగానికి 5 లెవెల్‌లోనా 5 స్టేజెస్ సెలక్షన్ అవసరమా అంటారు. చిన్న సెలక్షనేనండి. చిన్న చిన్నదే ఏం లేదు. ముందు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆర్మీ వాళ్ళకి పెట్టినట్టు కాదు గానీ 4.8 కిలోమీటర్స్‌ని పెట్టి 24 మినిట్స్ ఇస్తున్నారండి. అది అంతే. ఓకే. అలాగే లేడీస్ గుర్తుంచుకోండి, ఇక్కడ లేడీస్‌కి కూడా అవకాశం ఉంది. వీళ్ళకైతే 2.4 కిలోమీటర్స్ పెట్టి 18 మినిట్స్ ఇస్తున్నారండి. ఎక్స్ సర్వీస్ మెన్‌కైతే ఎగ్జెంప్ట్ చేసేస్తున్నారు. గుర్తుంచుకోండి. ఇక హైట్ వచ్చి మామూలు కానిస్టేబుల్‌కి ఎంతైతే హైట్ ఉందో అదైతే ఇస్తారండి. అంటే అగ్నివీర్‌లో అయితే చాలా తక్కువ 162 ఉంటుంది. ఇక్కడ మాత్రం 167.5 అండి. అంటే 170 సెంటీమీటర్స్ వరకు అవకాశం ఉంది. అంటే కాస్త హైట్ ఉన్న వాళ్ళే ఫిట్ అవుతారు అన్నట్టు. ఇది ఫిజికల్ టెస్ట్. తర్వాత రిటన్ టెస్ట్ ఉంటుంది. మామూలుగా ఒక 100 మార్కులకి జనరల్ ఇంటెలిజెన్సు, జనరల్ స్టడీసు, అదే అర్థమెటిక్కు, అదే రీజనింగ్ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉంటుందండి. ఇక్కడ అబ్బా! ఈ టెస్ట్ గురించి తెలియట్లేదు అనేవాళ్ళు గూగుల్‌లోకి వెళితే ప్రీవియస్ పేపర్‌లన్నీ దొరుకుతాయి. దాన్ని పట్టుకొని ఒక్కసారి సిలబస్ చూసేసి సిలబస్ మొత్తం కవర్ చేసేయండి. తర్వాత మాక్ టెస్ట్‌లు రాయండి. మాక్ టెస్ట్‌లు ఎలాగండి? హెల్ప్ చేసేవాళ్ళు లేరు. బయట మార్కెట్‌లో చాలా ఉంది కదా! రేట్ అంటే అవకాశం ఉన్నవాళ్ళు కొనుక్కొని రాసేయండి. మాక్ టెస్ట్‌లు బుక్కులు దొరుకుతాయి. లేని వాళ్ళు ఇదిగో ఇక్కడ మాక్ మెంటారింగ్ అని ఒకటి ఉంటుంది ఛానల్. యూట్యూబ్‌లోను, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా. వాళ్ళకి మెసేజ్ పెట్టండి. నాది రిఫరెన్స్ పెట్టండి. చిన్నారావు గారు చెప్పారు కదండీ! నేను ఆయన వీడియోలు చూస్తూ ఉంటాను. కాస్త నాకు ఆ లాగిన్ ఇప్పించగలరా అని. ఆళ్ళిస్తారండి. 100, 1000 మాక్ టెస్ట్‌లు గూడా మీరు రాసుకోవచ్చు. ఏది ఒరిజినల్ ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది. ఎక్కడెక్కడైతే మనకు లోపాలున్నాయో, అంటే ఎక్కడెక్కడ వీక్‌గా ఉన్నామో, ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నామో అన్ని విషయాలు గూడా ఆ మాక్ టెస్ట్‌లో తెలిసిపోతుంది. సో, ఈ రిటన్ టెస్ట్ ఈ రకంగా పూర్తి చేయండి. రిటన్ టెస్ట్‌లో మినిమమ్ 50% అడుగుతున్నారు. వీకర్ సెక్షన్స్‌కి కనీసం 45 అడుగుతున్నారు. అంటే ఆ పైనుంటేనే సెలక్షన్‌లోకి తీసుకుంటామని. మరి ఇక్కడ అయిపోయిన వాళ్ళని 1:20 డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారండి. దాన్ని స్కిల్ టెస్ట్ అంటారు. డాక్యుమెంట్ వెరిఫై చేసి మరి ఇక్కడ కార్పెంటర్ వగైరా ఇవన్నీ ఉన్నాయి కదా! డ్రైవింగు వీళ్ళకి చిన్న స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. ఇది గూడా. ఇది అయిపోయాక ఇంకేముంది ఆల్మోస్ట్ ఆల్ సెలక్షన్ అయిపోయినట్టే మెడికల్ ఎగ్జామినేషన్‌కి తీసుకెళ్తారు. అది 4థ్ స్టేజ్ అండి. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఏమీ లేదు. అంటే కాలొంకర, కన్నొంకర, సైట్ లేకపోవడం ఇలాంటివి తప్పించి మామూలుగా అయితే ఎవరు ఇక్కడ రిజెక్ట్ అవ్వరు. ఇక ఫైనల్‌గా లిస్ట్ ఇచ్చేస్తారు 5థ్ స్టేజ్‌లో ఇది. సో, మరి ఇంకేం లేదండి. అప్లై చేసేయడమే. అప్లై చేయాలంటే సర్టిఫికేట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో దగ్గర పెట్టుకోండి. అన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇదిగో నేను కూడా ఇక్కడ మీకు కామెంట్స్‌లో ఒక సైట్ ఇస్తాను. అక్కడికెళ్ళిపోండి. లేదు గూగుల్‌లోకి వెళ్ళిపోయినా ఇబ్బందేమీ లేదు. గూగుల్‌లోకి వెళ్ళిపోయి జస్ట్ ఇలా మెన్షన్ చేయండి. ఏదైతే ఇప్పుడు ఎస్ఎస్‌బి అప్లికేషన్ పోర్టల్ కానిస్టేబుల్ అని చెప్పి కొట్టండి. అంటే ట్రేడ్స్‌మెన్ కానిస్టేబుల్ ఎస్ఎస్‌బి పోర్టల్ అని కొట్టండి. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్‌లోకి వెళ్ళిపోయి వాళ్ళు అడుగుతారు. మన పేరు వగైరా అన్నీ అడుగుతారు. క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతారు. అప్లోడ్ చేసేయొచ్చు. కొద్దిగా ఫీజు ఉంటుంది కదండీ! క్రెడిట్ కార్డ్, యూపీఐ, డెబిట్ కార్డ్ ఏదంటే అది పెట్టేసుకోవచ్చు. అప్లై చేయొచ్చు. మార్చి 21 నుంచి ఆల్రెడీ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ సమాచారం తెలిసిన వాళ్ళు అప్లై చేసేస్తారు. తెలియని వాళ్ళు ఖాళీగా అటు ఇటు చూస్తూ ఉంటారు. అందుకే 20 ఏప్రిల్ వరకే ఉంది అవకాశం. మరి 20 ఏప్రిల్‌కి లోపే అప్లై చేసేద్దామండి. ఇక ఎగ్జామ్ డేట్ అది ఇంకా అనౌన్స్ చేయలేదు. దీని మీద మీకు ఈ చిన్న ఎగ్జామే అయినా గానీ దీని మీద మాకు టిప్స్ కావాలండి. కాస్త ఎలా క్రాక్ చేయాలో చెప్పండి. లేకపోతే ప్రిపరేషన్ మెథడ్ ఎలాగ ఉండాలో చెప్పండి అంటే నేను రకరకాల వీడియోలు చేస్తున్నా. అవి ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ దీని మీదే కావాలి అనుకుంటే మాత్రం ఒక వీడియో చేస్తాను. ఎప్పుడు మీరు అడిగినప్పుడు, మీలో ఎక్కువ మంది దీన్ని అడిగినప్పుడు మరి నా టైం కూడా వేస్ట్ అవ్వకూడదు కదండీ! అందుకే అప్పుడు వీడియో చేద్దామని అనుకుంటున్నా. సో, నా బాధ అంటే ఒకటేనండి. ఏం లేదు, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు వెనకబడిపోతున్నారు. వీళ్ళని కాస్త ముందుకు తీసుకెళ్ళాలి. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు మీకు తెలిసిపోతున్నాయి. అవి తెలియట్లేదు. కాబట్టి తెలియచేయాలని ఒకటి. రెండోది ప్యారలల్‌గా దానికి సంబంధించిన టిప్స్ అయి ఇస్తూ హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదండీ! వాళ్ళతో హెల్ప్ చేపిద్దాం. ఏది ఇందాకడ మాక్ మెంటార్ అని చెప్పాను. కొంతమందైతే ఫ్రీగా కోచింగ్ అది ఇస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు. అలాంటి సమాచారం అందరిని కలిపి ఒక చోటకి తీసుకురావాలని. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా దయాద్ర హృదయులు, సహృదయులు, సాయం చేసేవాళ్ళుంటే కొన్ని ఎన్‌జీఓలు పనిచేస్తున్నాయండి. ఏది ఇలాంటి పోటీ పరీక్షలో ఉన్న పిల్లలకి మంచి సాయం చేయాలి అని. కానీ వాళ్ళకి సాయం చేసేవాళ్ళు లేరు. అంటే మనం గుళ్ళకి, బళ్ళకి, వాటికి వీటికి దానం చేస్తాం. ఎడ్యుకేషన్‌లో గూడా మనం ఏదైనా ఖర్చు పెడదాము 10 మందికి ఉపయోగపడేది అన్న ఒపీనియన్ ఉన్నవాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు దయచేసి ఇక్కడ కామెంట్ చేయండి. నేను చదువుతున్నాను అన్ని కామెంట్స్ కూడా. నన్ను రీచ్ అవ్వండి. వాళ్ళని కనెక్ట్ చేస్తాను. మీరు కూడా సాయం చేయొచ్చు. 10 మందికి మేలు చేయొచ్చు. మరి ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి సమాచారం నాకు కావాలి అంటే
కావాలంటే ఏం చేయాలండి? అక్కడ ఒక ఫాలో బటన్ ఉంది. దాన్ని నొక్కేయాలి గదా! నొక్కేయండి.